నేను పక్కా టీడీపీ ఒక మాట చెప్పాలి. అయితే మాకేం న్యాయం జరగదు. టీడీపీ సొంత మా బాబాయ్ చోటు వచ్చి నాకు రాలేదు. చాలా తిరిగి నేను టీవీ ప్రభుత్వం కనీసం మా బాబాయ్లకు చోటు వచ్చి నాకు రాపాటు నాకు చాలా బాధ. నాకు మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఇల్లు తలం వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మా నాన్నకి పింఛన్ వస్తుంది, మా అమ్మకి 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా కౌలు రైతు భరోసా నాకు పడ్డాయి, డబ్బులు పడ్డాయి. మాకు అన్ని అనుకూలంగా జరుగుతుంది. ఈ పార్టీ వచ్చిన కాంచి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మేము జగనాన్ని గెలిపించుకుంటాం, మళ్ళీ పిన్నెల రామకృష్ణ డిఎంఎల్ గారు చేసుకుంటాం. మళ్ళీ మేము ఒకసారి ఈ 14 సంవత్సరాలు మరి రాజధాని కట్టలేదు కానీ ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు కాలబట్టి మరి అప్పటాంచి ఇవన్నీ చేయలేదు. ఈ వాలంటీర్లు అనేది ఇప్పుడు ఇవన్నీ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మన మామూలుగా ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది డోకా రుణమాఫీ అనేది ఇవన్నీ గుర్తురాలేదు అప్పుడు. ఇప్పుడంటే ఇలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన ఒక ఇలా అన్ని చేస్తాం అంటుండు. మరి ఈ 14 సంవత్సరాలు గుర్తురాదా చంద్రబాబుకి? ఇలా ఎందుకు గుర్తొచ్చాయి? మళ్ళీ జగనన్నకి మళ్ళీ అదులు పోయి మళ్ళీ మా జగనన్నకి వెళ్తాయని చెప్పి మళ్ళీ ఇవన్నీ గుర్తొచ్చాయా? ఇదివరకు అది గుర్తురాదా ప్రజలంటే? మళ్ళీ ఇలా గుర్తొచ్చినాయి ప్రజలంటే. అదికి అది ఏమైనా ఉంది వాళ్ళకి అక్రమం కాకపోతే ఏమైనా ఉంది చెప్పు. ఇలా యాడ్ దగ్గర సింపుల్ తీసుకున్నాను. సపోజ్గా ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, ఇలా పెన్షన్లు ఇస్తున్నారు. దాని గురించి అలా ఎంత ఇబ్బంది పడుతుంది మీరు కూడా చూస్తున్నారు కదా, మీడియా వాళ్ళు కూడా మీరు కూడా చూస్తున్నారు. అందరూ రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇలా ఎంత ఇబ్బంది పడుతుంది పెన్షన్ల గురించి. అట్లాంటిది ఇవాళ రోజున వచ్చేసరికి ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడు. ఒక్క నెలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో ముసలి ఒకసారి ఆలోచించింది. ఆయన వచ్చిన ఈ 14 సంవత్సరాల్లో మేజర్ ఏమన్నా చేసింది కనీసం కరువు పని డబ్బులు వెళ్ళి నాకు అభివృద్ధి కరువు పని డబ్బులు వెళ్ళి మళ్ళీ అభివృద్ధిలోనే నేను అభివృద్ధిలోనే పని చేసినాను. మరి కరువు పని డబ్బులు వెళ్ళి ఇందాక నాకు నేను వచ్చినాక కరువు పని డబ్బులు ఎప్పుడు పడుతుంది. కరువు పని డబ్బులు పని చేసుకుంటున్నాము, కరువు పని డబ్బులు పడుతున్నాయి తీసుకుంటున్నాం, ఇబ్బంది లేదు. అమ్మఒడి కూడా సక్రంగా పడుతుంది. కార్యక్రమం పెడతారు వాళ్ళ పార్టీ వరకే న్యాయం జరిగింది కానీ కథ వాళ్ళ ఊరికి న్యాయం లేదు. మాకు ఈ పార్టీలో మాకు న్యాయం ఇప్పుడు మా ఊర్లో చోట్లు మంచారు, పింఛన్లు దిద్దంగారు. ఒక చంద్రబాబు నాయుడికి ఆ చోట్లు ఇచ్చారు కానీ పింఛన్లు ఇచ్చారు కానీ కథ వాళ్ళకి ఎవరికైనా న్యాయం జరగలేదు. మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎవరికి న్యాయం జరగదు చెప్పమాను. గుండెల మీద చేసుకొని ఎవరైనా సరే మగోడైనా ఆడదైనా ఇవాళ గుండెల మీద చేసుకొని చెప్పమాను. మాకు ఈ గవర్నమెంట్లో న్యాయం జరగలేదని చెప్పమాను. ఒక పార్టీ కాదండి ఇవాళ, ఒక పార్టీ కాదు ఏం కాదు, డబ్బులు ఎవడు పడలేదు గుండెల మీద చేసుకొని చెప్పమాను. పార్టీ వ్యవహారం కాదు, అందరికి పార్టీ వ్యవహారం తీసుకుంటే మా ఊర్లో టీడీపీకి ఎక్కువైంది. ఇవాళ మాకు పార్టీలో మాకు రాలేదు కొన్ని అలాగే ఇస్తున్నాం. పార్టీ తీసుకొని చెప్పాలి. ఊరు 30 టీడీపీ ఉంది అయినా కూడా కానీ కరువు పని కానీ ఎవరైనా పోయినా అని చెప్పమాను. అసలు ఆడైనా ఒక రిమార్క్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని డబ్బులు వేస్తుండు, మొత్తం తీసుకుంటూనే ఉంటారు. మాకు ఏం వేసినా అంటారు. అది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగడం గుండెల మీద చేసుకొని చెప్పమాను. ఆయనకి ఎందుకు వేస్తున్నారని ఒక మాట అన్నావు కాబట్టి ఆయన ఒకటే మాట చెప్పిండు, మీకు మంచి జరిగితేనే ఏమని చెప్పిండు. ఒక మాట చాలదా? మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకేమన్నాడు. ఆ మాట చాలదా ఇంకా జనానికి? అది ఆయన సొమ్ము తినలేదు. ఆ మాట చాలదా? ఇన్ని మాటలతో అవసరం, ఇన్ని చెప్పాలని పర్లేదండి మీకు ఒక మీడియా మిత్రులకి. మీ ఇంట్లో మంచి జరిగితేనే మా తరపు నిలబడమని చెప్పింది జగన్ అన్న. నా ఒక్క మాట చాలదా అండి మనకి ఏ టైంకి? ఆయన ఎత్తే మాటలు మొత్తం మళ్ళీ చావాల్సింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే బాగా అనుకూలంగా ఉందండి. మాకైతే అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ అనేది మాకు తెలిసిన వరకు అయితే మాకు బ్రహ్మారెడ్డి వస్తే మళ్ళీ మాకు గొడవలు అయ్యేదే, మళ్ళీ జనం చావాల్సిందే. మళ్ళీ ఎప్పుడైనా సరే మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇట్లా పాలన అయిందనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సింది మేము. దుర్గమ్మ కాయించుకోక అంటే మాకు చిన్నపిల్లలు అప్పుడు మా తాతలు చెప్పేవారు మాకు. ఆ ప్రభుత్వం మటుకు ఆయన ప్రభుత్వం మటుకు ఆయన ప్రభుత్వం ఆయన బ్రహ్మారెడ్డి వస్తే మటుకు ఆయన వచ్చి కేవలం గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ మండలాల్లో 4 మండలాలు 5 మండలాల్లో. ఆయన దానికి ముందు బాగుంది వాళ్ళకి. ఒకరికి మనుషులు పొడిచి సొంత బాగుండ్రు, అన్ని బాగానే ఉంది. ఆయన ఎప్పుడైతే వచ్చిందో మాకు సమస్యలు గొడవలు సృష్టించారనమాట. అది